సమాజంలో క్రైస్తవుల మత సిద్ధాంతాలను విస్తృతపరిచేందుకు క్రైస్తవ మత పెద్దలు భవిష్యత్ కార్యాచరణ అమలుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా విశాఖ జిల్లా గంభీరం సమీపంలో టోల్ ప్లాజా షారోన్ గ్రౌండ్స్ వద్ద సెప్టెంబర్ 21, 1922న జరిగే సువార్త సభను విజయవంతం చేసేందుకు కొమ్మాదిలో ఉన్న బేతేల్ చర్చిలో క్రైస్తవ మత పెద్దలు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ విక్టర్ పాల్గొన్నారు. సభకు సంబంధించి కీలక అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చించి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సమావేశంలో బిషప్ మామిడి మోహనరావు, అభిషక్తి రాజు, బిషప్ మింది జెస్సీ రత్నకుమార్, బిషప్ జాన్ మేరీ, బిషప్ పాల్ రాజ్, పాస్టర్ అబ్రహము తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నెల 21వ తేదీ సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆనందపురం, పద్మనాభం, తగరపు వలస, భీమిలి, మధురవాడ, అరిలోవ, సాగర్ నగర ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవ దైవజనులు, బిషప్పులు, ఆర్చ్ బిషప్పులు అందరం కలిసి ఐక్య వేదిక ఏర్పాటు చేసుకుని అనేక మంది అక్కడికి తరలి వచ్చి దేవుని ప్రజలు అందరూ ఐక్యంగా ఉన్నారు. వారు ప్రభు యొక్క మహిమను పరుస్తుండగా ప్రభు మహిమ వారి మీద దిగింది ఆ సభలో అని అనేక మంది తెలుసుకొని ప్రభువును అంగీకరించాలనే ఆలోచనతో, ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని ప్రభువు నాకు భారాన్ని ఇచ్చారు. ఈ భారాన్ని తోటి దైవజనులు అందరికీ కూడా నేను తెలియపరిచినప్పుడు కలిసి పనిచేద్దాం, ముందుకు సాగుదాం, ప్రభు రాజ్య విస్తరణలో ముందుకు సాగిపోయి అనేక ఆత్మలు సంపాదిద్దామని ముక్త కంఠంతో, ఏకకంఠంతో అందరూ కూడా నిర్ణయించుకున్నారు, తీర్మానించుకుని ఉన్నారు. ఈ కార్యం కొరకు ప్రార్థన చేయండి. గొప్ప గొప్ప దైవజనులు వచ్చి వాక్య సందేశాలు అందించబోతున్నారు. అంతేకాకుండా అనేక మంది సంగీత బృందము వారు వచ్చి దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను వారు షేర్ చేసుకోబోతున్నారు. ప్రార్థించండి, ప్రజలు, సంఘాలు ప్రార్థించండి, దైవజనులారా ప్రార్థించండి. ముందుకు సాగుదాం, దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. అనేకమైన ఏర్పాట్లు చేయాలని మరి దేవుని సేవకులుగా మేము ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి అందరూ ప్రార్థిస్తే, అందరము కలిసి ఉంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. సెప్టెంబర్ నెల 21వ తేదీ 22వ తేదీ జరిపించబోతున్నటువంటి ఈ సువార్త మహోత్సవాలలో అనేక మంది ప్రభువును అంగీకరించాలని, అనేక మంది దేవుని ప్రజలు ఉజ్జీవింపబడాలని, అంతేకాకుండా భారతదేశంలో క్రైస్తవ మందిరాలు, దైవజనుల మీద జరుగుతున్నటువంటి దాడులలో ఎవరైతే మరి దానికి బానిసైపోతున్నారో ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల కలిగించాలని, విడుదల రావాలని, క్రైస్తవుల యొక్క హక్కుల నిమిత్తమై, క్రైస్తవుల యొక్క క్షేమము నిమిత్తమై, క్రైస్తవుల ఐక్యంతో ఉండి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలమనేటువంటి సందేశాన్ని పంపించాలనేటువంటిది ఈ సభల యొక్క ఉద్దేశం. ఐక్యతతో ఉండి గొప్ప కార్యాలు దేవుని రాజ్య విస్తరణ కొరకు చేయాలనేటువంటిదే మా యొక్క ఉద్దేశమని అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. ఈ సువార్త సభల ద్వారా అందరికీ తెలియచేసే సందేశం ఏంటంటే, దేవుని ప్రజలు, ప్రభు బిడ్డలందరూ ఐక్యంగా ఉన్నారు. సజీవుడైనటువంటి జీవాధిపతి అయినటువంటి యేసును వారు ఆరాధిస్తూ ఉన్నారు అనేటువంటి సందేశాన్ని ప్రజల్లోకి అందిస్తూ ఈ క్రైస్తవ మందిరాల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ కార్యాచరణ ఏర్పాటు చేసుకుని క్రైస్తవ ప్రజలందరూ కూడా ఐక్యతతో ముందుకు సాగాలని నిర్ణయాలు తీసుకోవడం ఈ సభల్లో జరుగుతుందని తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.